దోస్తులు మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. స్త్రీలు ఎప్పుడు కూడా మగవాడి మీద ఆధారపడి బ్రతకకూడదు. మీ మీదే మగవాడు ఆధారపడేలా జీవించగలగాలి. అప్పుడే మీకు ఆత్మగౌరవం అనేది పెంపొందుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు మిమ్మల్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయరు. ఎవరిపై ఆధారపడి అనవసరమైన మాటలు పడాల్సిన అవసరం ఉండదు. లేదంటే అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉంది అనే విషయాన్ని తను కోల్పోయే పరిస్థితి తప్పకుండా రావచ్చు. స్త్రీ ఎప్పుడు కూడా తను స్వతంత్రంగా బ్రతకగలగడం నేర్చుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ తనకంటూ ఏ దిక్కు లేరు అనే స్థితి తనకు కలగకూడదు. అన్ని దిక్కులు తానే ధైర్యంగా నిలబడగలగాలి. ఒక స్త్రీ గౌరవం పెరగాలి అంటే తను సంపాదించాలి. తను ఇంటిని చక్కపెట్టాలి. ఇక తనే ఇంటి మొదటి ఆసరాగా నిలబడగలగాలి. లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకనైపోతారు. అలుసుగా మాట్లాడుతారు. ఏ విషయంలో మిమ్మల్ని మాట్లాడనివ్వరు. ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా వేలెత్తి చూపిస్తారు. అందుకే అత్త అరిచినా, భర్త బాధపడ్డా, ఎవరి నోళ్ళు ఎలా నానినా ఈ యొక్క హక్కుని చేయి చింకించుకోగలగాలి. గౌరవం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం జీవితానికి సరిపడా పెంపొందుతాయి. అర్థమైందనుకుంటా. ఒక మంచి భర్త తన భార్యతో ఇలానే నడుచుకుంటాడు. వారికి ఈ 5 లక్షణాలు తప్పకుండా ఉంటాయి వినండి. మొదటిది, తను తన భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తనపై అరిచి మాట్లాడడు. రెండవది, తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడు చెడుగా మాట్లాడడు. మూడవది, తన భార్యతో పంచుకోవలసిన ప్రేమ, ఆప్యాయతలు, అలాగే శరీరాన్ని వేరొక స్త్రీతో పంచుకోడు. కనీసం ఊహించుకోడు కూడా. ఇక ఇలా పంచుకుంటే అది వ్యభిచారమే అవుతుంది. కాదంటారా? నాలుగవది, ఇతర స్త్రీలతో తన భార్యను ఎప్పుడు పోల్చడు. ఒకవేళ ఆ పరాయి స్త్రీయే వారికి సరైనదైతే భగవంతుడు వారినే మీకు భార్యగా రాసి పెట్టేవాడు. విధి ఎప్పుడు కూడా మనకు సరైన జతనే తోడుగా ఇస్తుంది. ఇక మీరిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితంలోని సమస్యలన్నిటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాని మీ జీవితాలకి ఒకరికి ఒకరు మీరే సమస్యగా మారకూడదు. గుర్తుంచుకోండి. ఇక ఐదవది, మంచి భర్తలు ఎప్పుడు కూడా తమ భార్యలతో ఎంతో సాధుగుణంతో మృదువుగా మసులుకుంటుంటారు. ఎప్పుడు వారు నొచ్చుకునేలా మాట్లాడరు. ఎందుకంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అసలు తన జీవితాన్నే వదిలి తన కోసం వచ్చి తనకు సేవలు చేస్తుంది అనే విజ్ఞానంతో ఉంటారు. కాబట్టి అర్థమైందనుకుంటా. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, కాస్త ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది. గుర్తుంచుకోండి. ఒక స్త్రీ తన పుట్టింట్లో
20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది. కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకు ఆలయం కాకపోయినా పర్వాలేదు. కానీ కారాగారం మాత్రం కాకూడదు. కాదంటారా? ఒకరు మిమ్మల్ని మోసం చేశారు అంటే వారు మీపై గెలిచారు అని కాదు. ఎందుకంటే తరువాత వారు మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు. ఆపదలో మళ్ళీ మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ పొందలేరు. ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు. అంతేకాని మీరు వారిని కాదు. మళ్ళీ మీ దగ్గరికి రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నారు అని అర్థం. కాబట్టి చింతించకండి. కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా వారితో ఏమీ చెప్పుకోలేము. కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అని అన్నీ చెప్పుకుంటాం. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం. కాదంటారా? జీవితంలో కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది. అర్థమైందనుకుంటా. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత మీరు ఇద్దాం అనుకున్నా వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. అర్థమైందనుకుంటా. ప్రేమిస్తే ఓపిక ఉండాలి. ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి. ప్రేమిస్తే ఎవ్వరిని మోసం చేయకూడదు. ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి. ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎవరినైనా ఎదిరించగలగాలి. ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమని దూరం చేసుకోకూడదు. గుర్తుంచుకోండి. ఈ కాలంలో నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు. డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. కాదంటారా? ఇక అందరూ నాతో పాటు అందరితో మంచిగా ప్రేమగా ఉండడం నేర్చుకోండి. ఈ మంచి మాటలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి.